ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, నేను మీ శారదా టైలర్ను. అంటే శంకు పువ్వులు చెట్టు మీద ఉన్నప్పుడు తెంపలేదు నేను ఆ రోజు. అంటే చెట్టు మీద నుంచి తెంపాక మీకు చూపించాను. అయితే చెట్టు మీద ఉన్నప్పుడు చూడండి, ఒక్కొక్క ఫ్లవర్ ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. మన గులాబీ పువ్వులు అంత ఉన్నాయి, ఇదిగోండి కొమ్మలకి ఎట్లా ఉన్నాయి చక్కగా. చూసారు కదా. ఇంకా ఇవన్నీ మొత్తం పూసి మొగ్గలు ఉన్నాయి, అందులో ఎండిపోయినవి కూడా ఉన్నాయి, నిన్నటి అన్నట్టు. ఇవి ఈరోజు ఇవి ఒక్కరోజే ఉంటున్నాయి చెట్టు మీద, నేను రోజు గమనిస్తున్నాను కదా. చూసారు కదా చెట్టుకి అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు. చూడండి, ఒక సన్న తీగ కానీ ఎంత చక్కగా పూస్తున్నాయో. మీతో చెప్పాను కదా నేను చెట్టుకి తెంపక ముందు వీడియో తీస్తాను నేనని. ఇగోండి, అందుకే వీడియో తీయడానికి వచ్చాను మీకు చూపిద్దామని. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఈరోజు నేను దేవుడి దగ్గర పెట్టాలి. నా ఏలికి ఏమైంది అనుకోకండి, ఎందుకంటే నేను ఇందాక వంట చేస్తుంటే నా ఏలు కాలింది, అందుకే టూత్ పేస్ట్ పెట్టాను. కొద్దిసేపు ఉంటే అది ఎండి తిందర కడిగితే బొబ్బలు ఎక్కకుండా ఉంటాయని నేను ఇదే వంట చేస్తాను. మన చేతులు కలుతాయి కదా, ఇది ఒక టిప్ అన్నట్టు. చక్కగా చూడండి. ఇక మన పూల కాడికి వస్తే చక్కగా ఈరోజు నేను దేవుడికి పువ్వులు చక్కగా తెంపుతున్నాను. నా పేస్ట్ ఎండిపోయిందిలేండి చేతికి, అయినా సరే కాస్త నీళ్లు చల్లుతాను దేవుడికి పెట్టేటప్పుడు. చూస్తారు కదా ఫ్లవర్స్ తెంపుతున్నాను నేను. అసలు ఎంత చక్కగా ఉన్నాయో. మీకు ఎంతమందికి ఇష్టం అండి ఫ్లవరు? మొత్తం శంకు పువ్వులు. వీటిని టీ ఎట్లా పెట్టాలో నేను అడిగాను ముందు, ఇంకొక వీడియోలో నేను చెప్పాను. టీ చేస్తారంట వీటితోటి, టీ ఎట్లా పెట్టాలో చెప్పండి ఎవరైనా అని చెప్పాను. కానీ నాకు ఎవరు చెప్పలేదు. ఇంకా వెయిట్ చేస్తా, ఎందుకంటే వీటితో టీ తాగుతారంట. ఎట్లా తాగుతారు, ఎట్లా టీ పెడతారనేది తెలియదు నాకు. చూసారు కదా ఫ్లవర్, ఒక్కొక్క ఫ్లవర్ అసలు ఎంత. ఒక చిన్న గులాబీ పువ్వు ఉంటుంది చూడండి, మందేలేండి కాంపౌండ్ మొక్కలు లోపల దేవుడి గుడి అవి ఉన్నాయి, నాగన్న స్వామి గుడి అట్లా. ఇదిగోండి కొమ్మ లోపల ఒక పువ్వు ఉంది, అది నాకు అందట్లేదు, తీద్దామంటే అందట్లేదు, లోపల ఉంది. కానీ ఎన్ని పువ్వులు పూసినాయి ఒక్కరోజేనండి, సాయంత్రానికి మళ్ళీ ఎండిపోతాయి, రేపొద్దునకి మళ్ళీ వేరే కొత్త పువ్వులు పోస్తాయి. ఇదిగోండి ఈ మొగ్గలన్నీ రేపొద్దున పోస్తాయి అన్నట్టు, అంటే తెల్లారి పోస్తాయి ఇవన్నీ. ఇదిగోండి ఇవైతే నిన్నటి పువ్వులు. ఇందులో మొగ్గేదో వడలిపోయింది ఏదో కూడా తెలియట్లేదు నాకు. చూశారు కదా, ఒక్క 2-3 చెట్లు తెచ్చి పెట్టాను. అసలు ఎంత బాగున్నాయో అసలు శంకు పువ్వులు. దేవుళ్ళకి చక్కగా నాకు గన్నేరు పువ్వులు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి. దేవుళ్ళకి రోజు పువ్వులు పెట్టడానికి నేను మన దొడ్లో దేవుళ్ళకి పువ్వులు చక్కగా అన్నీ ఉన్నాయి. చక్కగా అన్నీ పెంచుతాను కదా నేను. ఒకరోజు మిషన్ కుట్ట, ఒకరోజు చెట్లకు నీళ్ళు పెట్టా, ఒకరోజు ఆ పని చేయ, ఒకరోజు చెత్త బేక, అట్లాగా మనకు అన్ని పువ్వులు చక్కగా మందారాలు అన్ని రకాలు ఉన్నాయిలేండి చక్కగా దేవుడి దయ వల్ల.